ఇచ్చినారు. ఎమ్మెల్యే ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందమ్మా? వాళ్ళు ఇచ్చింది క్లియర్ గా చెప్పినారు, 5 ఏళ్లకే ఇస్తున్నాం నీ ఉద్యోగం, నీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెండ్ చేస్తాం, లేకపోతే ఇంటికి పోతాం అని చెప్పినారు. మీకు అట్లా ఏమన్నా చెప్పినారా? మీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత సార్ ఎంత కాన్ఫిడెంట్ చెప్తాడు, ఇంకా 10 ఏళ్ళు నేను నన్ను ఎవరు కదిలించలేరండి అంటాడు. ఇడ కాకపోతే ఆడ, ఆడ కాకపోతే ఆడ, ఏడైనా సరే 10 ఏళ్ళు పులి ఆయన. ఈయన 20 ఏళ్ళు పులి, నేను 5 ఏళ్ళు పులి. కాబట్టి ఆ క్లారిటీ నాకు ఎప్పుడూ ఉంటుంది. నాకెప్పుడు కూడా కళ్ళు నెత్తికి రావు, నాకెప్పుడు కూడా ఎమ్మెల్యే అనే అహంకారం లాంటివి ఏమి ఉండవు. నేను 5 ఏళ్ళు నాకు ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాన్ని బ్రహ్మాండంగా చేయాలని కోరిక ఉంది నాకు. ప్రజలు ఏ ఆశయంతో ఏ కోరికతో నాకు ఓటేశారో అది చేస్తే చాలని తాతాలాడుతా ఉన్నా, నిద్ర పట్టకుండా నేను ఆలోచన చేస్తా ఉన్నా. ఈ ఊరికి ఏదో ఒకటి చేసి ఈ ఊరిలో నా మార్క్ రాజకీయం, నా మార్క్ డెవలప్మెంట్ చూపించిపోవాలనే కోరిక నాకు. అందువల్ల ఒక్క రోజు కూడా ఖాళీగా ఉంచట్లే, ఏ రోజు రిలాక్స్ అవ్వట్లే, హాలిడేస్కి పోవట్లే. గెలిచిన తర్వాత నేను నా కుటుంబం తను పోయి రావాలి కదమ్మా, హాలిడేస్కి పోయి రావాలి కదా, పోలే. ఇంకా సరే వస్తానని చెప్తా ఉన్నా. నేను చెప్పే ఎందుకు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను, ఇవి నా వ్యక్తిగత విషయాలని మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు ఆ ఎమ్మెల్యే అనే భయం పోవాలని. ఎమ్మెల్యే అనేది ఒక ఉద్యోగమే, ఎమ్మెల్యే అన్నవాడు మీలో ఒక ఉద్యోగి అని మీరు ఫీల్ అవ్వాలని మాత్రమే నేను వ్యక్తిగతంగా మీకు చెప్తా ఉన్నాను. ఇవన్నీ కూడా సరదాగా మాట్లాడుతా ఉన్నాను. రెండో విషయం, మీరందరూ కూడా మీ ఉద్యోగాలు బాగా చేస్తున్నారు, నేను కాదనలేదు. కొంతమంది బ్రహ్మాండంగా చేస్తారు. నార్మల్గా 8 గంటలు ఉద్యోగం చేయాలనుకుంటామా, ఒకరు ఎవరు చెప్పకుండానే 10 గంటలు ఉద్యోగం చేస్తారు. కొంతమంది 8 గంటలు ఉద్యోగం చేయాలంటే 4 గంటలు చేసాలే ఎక్కువ అయిపోయింది, ఈ ఉద్యోగానికి ఇదే ఎక్కువ అని అనుకుంటారు. అది వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగతం అది కదా. కొంతమంది చూడండి, ఆఫీసుల్లో కూర్చొని ఎంతో మంది ఆఫీసులను చూశారు. రాత్రి 7 గంటలైనా 8 గంటలైనా 9 గంటలైనా కూర్చొని ఫైలు చూసేవాళ్ళు లేరా సార్? ఉన్నారు, మీ దగ్గర కూడా ఉండుంటారు. నాకు డెఫినెట్ గా 50% ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ ట్రూలీ డెడికేటెడ్. వాళ్ళు కమిటెడ్ గా ఉంటారు, వాళ్ళకి ఎవరు చెప్పనక్కర్లే, వాళ్ళే పడి చేస్తారు. కొంతమంది సరే 8 గంటలు అని చెప్పారు కదా అని వాచ్ చూసుకొని 8 గంటలు చక్కగా చేసిపోయేవాళ్ళు ఉంటారు. కొంతమంది 8 గంటలు అంటే 4 గంటలు చేసేవాళ్ళు ఉంటారు. అలా వాళ్ళ వ్యక్తిత్వం అది. బట్ ఏదేమైనప్పటికీ కూడా దాని జోలికి పోకూడదు. నా వైపు నుంచి నేను మీకు చేసే, ఆదోని ప్రజల వైపు నుంచి నేను మీకు ఇస్తున్నటువంటి రిక్వెస్ట్ ఒకటే, మార్పు కావాలి. ఆదోని మున్సిపాలిటీలో మార్పు కావాలి, పరిస్థితుల్లో మార్పు కావాలి, మీ డిపార్ట్మెంట్లలో మార్పు కావాలి. నాకు ఓటేసింది మార్పు కోసం, నేను కోరుకుంటుంది మార్పు, ప్రజలు కోరుకుంటుంది మార్పు, మీరు తేవాల్సింది మార్పు. ఆ క్లారిటీ మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మేము నిలబడ్డాను. నేను మీకు కావాల్సినటువంటి, నేను మళ్ళీ కమిషనర్ గారికి ఇంకెన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది సార్? మీకు 10 సంవత్సరాల సర్వీస్ ఉంది. తమ్ముడు నీకెంత ఉంది? 20 years సర్వీస్ ఉంది కదా. మీకు అందరికి కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీసులు ఉంటాయి కదా. మీరు నాకంటే గొప్ప. నాకు సర్వీస్ ఎంత ఉంది? 5 ఏళ్ళు సర్వీస్ ఉంది నాకు ఇంకా. అందుకనే ప్రజలు నాకు ఎమ్మెల్యే అనే ఉద్యోగం ఇచ్చాను. కూర్చో ఎలా కూర్చొని ఇస్తారు స్టాఫా? సరే, మున్సిపల్ కమిషనర్ గారికి, పిఈ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగులందరికీ, మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉంది. మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అతి కీలకమైనటువంటి మున్సిపల్ శాఖ కార్యాలయానికి రావచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, కొన్ని విషయాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా నాకు ఆనందాన్ని ఇచ్చినాయి. నేను కూర్చున్న ఈ 45 నిమిషాలు, 1 గంట సమయంలో నాకు కూడా నాలెడ్జ్ బిల్డింగ్. నేను ఎంతసేపు ఎందుకు కూర్చుంటానో, ఎక్కువసేపు ఎందుకు మనుషులతో కలుస్తానని నాకు అలవాటు కూడా. ఎక్కువ మనుషులతో కలవడం, తిరగడం. మీరు చూసుంటారు, ఎలక్షన్లు అయిన తర్వాత కూడా నేను బైక్ వేసుకుని తిరుగుతా ఉండేవాడు. చూసారా మీరు ఎవరన్నా? ఎందుకు చేస్తానంటే నాకు ఇష్టం అది. అంటే నాకు ప్రజల్లో ఉండడం అంటే ఇష్టం, ప్రజల్లో తిరగడం అంటే ఇష్టం.
కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. అదే ఈ అలవాటు వల్ల నేను రాజకీయంగా ఇంత దూరం ఎదిగాను. నేను భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా జాతీయ స్థాయిలో పనిచేయడానికి ఇదే కారణమైంది. అన్ని రాష్ట్రాల్లో తిరిగేవాడిని. దాన్ని అలాగే మిగతా రాజకీయ పరిస్థితుల్లో కూడా చేసేవాడిని. అందువల్ల నాకు ఎవరిని కలిసినా ఏదో ఒకటి నేను కొత్తవి నేర్చుకోవాలా. ఇప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు, సార్ చాలా టైం పడుతుంది అన్నాడు. ఏదో రోజు ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని రాత్రంతా కూర్చొని ఆ 3:30 గంటలు 4 గంటలు నేర్చేసుకుంటా ఆయన చెప్పేదంతా కూడా. నాకు అట్లాంటి ఇంట్రెస్ట్. కాబట్టి మీతో కూర్చున్న ప్రతి ఒక్కసారి కూడా నేను కొత్త నేర్చుకుంటున్నాను అని అనుకుంటాను నేను. ఇప్పుడు తమ్ముడు ఏం పేరన్నా రాజశేఖర్ రెడ్డి నాకు ఫోన్ చేశాడు ఒకసారి. ఫోన్ చేసి అనిలను తీసేస్తామనంటే పరిస్థితికి ఒక మాట చెప్పండి అన్నాడు. నేను చెప్పినా రమ్మనండి ఒకసారి అని చెప్పాను. బాబు ఎప్పుడన్నా సరే నేరుగా నన్ను అప్రోచ్ అయ్యామయ్య, మధ్యలో ఎవరు అవసరం లేదు. ఏ చిన్న పెద్ద ఇన్స్ట్రక్షన్ అయినా సరే నువ్వు వస్తే నాకు కొన్ని విషయాలు చెప్తావు, నేను నీతో కొన్ని విషయాలు క్లారిఫై చేసుకుంటాను, ఇన్స్ట్రక్షన్ కూడా క్లీన్గా ఉంటుంది అని చెప్పాను. నేను మీ అందరికీ అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏ రోజు ఏ సమస్య వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి వచ్చేసేయచ్చు, ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు అని మీ అందరికీ చెప్తా ఉన్నా. మీరు రావాలి, వచ్చి నాతో మాట్లాడితే నేను కొంత నేర్చుకుంటాను, మీ సమస్య ఏంటో నాకు అర్థమవుతుంది, వెంటనే పరిష్కరించడానికి వీలు అవుతుంది. అందరూ కూడా ఇది మన ఇంట్లో ప్రోగ్రామ్ ఏం కాదు. ఈరోజు మనం ఎందుకు కూర్చున్నాం సార్ ఇక్కడ ఈరోజు? అది మా ఇంట్లో ఫంక్షన్ కాదు, మీ ఇంట్లో ఫంక్షన్ కూడా కాదు. ఊరిని బాగు చేద్దామనే ఏకైక కారణం చేత మనమంతా కూర్చున్నాం. ప్రజలు నాకు ఓటు వేసి కూడా ఈ ఊరు బాగు చేయమనే మార్పు 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 అనే దవదవదవ గుద్దేశారు. వేశారు కదమ్మా, వేశారు. వేసిన తర్వాత ఇప్పుడు నేను మార్పు చూపించాలి కదా. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ నాకు. మామూలుగా ఎమ్మెల్యే అయితే టెన్షన్ లేదు, మార్పు ఎమ్మెల్యే కదా. మార్పు ఎమ్మెల్యే అంటే తలప్రాణం తోక్కొస్తుంది నాకు. ఇప్పుడు రాత్రి ఇప్పుడు నిద్ర మీకు తెలుసా, ఎలక్షన్లకు వచ్చేసిన తర్వాత 8 కేజీలు బరువు తగ్గాను. మా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టి తిరగకుండా తిరుగుతున్నారు. ఏది ఎలక్షన్లో పనికి మాత్రం రాజకీయాలు నువ్వు చేసేది ఏంటి, వదిలిపెట్టేది అంటారు. ఇంకేం వదిలిపెట్టేది, నేను వదిలిపెట్టినా ఆదోని నన్ను వదిలిపెట్టదు అని చెప్తున్నాను. ఎందుకంటే ఆదోని ప్రజలు ఇచ్చినటువంటి ఏజెంట్ మా తీర్పు మామూలు తీర్పు. 18,500 ఓట్ల మెజారిటీ కనీ విని ఎరుగని రీతిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా అవాక్కైనాడు. అబ్బా బలి చేసినావయ్యా అన్నాడు. మొన్న గెలిచి వెళ్ళి కలవంగానే అక్కడ 20 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఉన్నారు. ఆయన రూమ్లోకి వెళ్ళాను, 20 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళగానే ఆయన అందరూ ఎమ్మెల్యేలతో పిచ్చాపాటి ఇట్లాగే మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నా అంటే పిచ్చాపాటి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ పార్థసారథి గారు తెలుసా అని మిగతా ఎమ్మెల్యేలకు పరిచయం చేశాడు. కొంతమంది తెలుసు అన్నారు, కొంతమంది తెలియదు అన్నారు. చేసిన తర్వాత ఈయన డాక్టర్ పార్థసారథి ఆదోనిలో కంటెస్ట్ చేశాడు. ఈయన వెళ్ళేటప్పుడు నేనేమో అనుకున్నాను ఏదో ఇబ్బంది అవుతుందని, కానీ బ్రహ్మాండంగా చేసావు, సాధించుకొని వచ్చినావు అని అందరూ చప్పట్లు కొట్టారు ఎమ్మెల్యేలందరూ. ఆ రకంగా ఆదోని చరిత్రను తిరగరాశామ్మా. నేను రాయాల, ప్రజలు తిరగరాశారు. ప్రజలకు ఏం కోరుకున్నారో అది చేశారు. సో నా